సామ్సంగ్ ఈరోజు 2 మొబైల్స్ని ఇండియాలో లాంచ్ చేసింది. ఒక మొబైల్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ M11. దీని ప్రైస్ కానీ చూసినట్టయితే 10,990 రూపాయలు పెట్టారు. ఇది మనకి 3GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ఇంకొక వేరియంట్ వచ్చేసరికి 4GB ర్యామ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. దీని ప్రైస్ కానీ చూసినట్టయితే 12,990 రూపాయలు పెట్టారు. ఈ రెండు వేరియంట్స్ మనకి బ్లాక్ కలర్లోను, మెటాలిక్ బ్లూ కలర్లోను, వైలెట్ కలర్లో వస్తాయి. ఇంకొక మొబైల్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ M01. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే 3GB ర్యామ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో 8,990 రూపాయలు పెట్టారు. ఈ ఫోన్ మనకి బ్లాక్, బ్లూ, రెడ్ కలర్ లభిస్తుంది. ఈ రెండు మొబైల్స్ యొక్క సేల్స్ అనేవి ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో పెట్టారు. అలాగే సామ్సంగ్ వెబ్సైట్లో కూడా తీసుకొచ్చారు. ఫస్ట్ సామ్సంగ్ గెలాక్సీ M11 స్పెసిఫికేషన్స్ కానీ చూసినట్టయితే ఈ ఫోన్ డ్యూయల్ ల్యాండ్ సిమ్స్తో వస్తుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 10తో వస్తుంది. వీళ్ళకి సంబంధించి 1AI 2.0తో వస్తుంది. డిస్ప్లే కానీ చూసినట్టయితే 6.4 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది. స్క్రీన్ రిజల్యూషన్ వచ్చేసరికి 1560x720 పిక్సెల్స్. ఈ మొబైల్ మనకి ఇన్ఫినిటీ ఓ డిస్ప్లేతో వస్తుంది. 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ఇందులో మనకి ప్రాసెసర్ చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ ఉంది. ఈ మొబైల్లో కెమెరాస్ కానీ చూసినట్టయితే బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాస్ ఉన్నాయి. ఒక కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ కెమెరా f1.8 అపర్చర్తో వస్తుంది. ఇంకో కెమెరా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇంకో కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా f2.4 అపర్చర్తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది f2.0 అపర్చర్తో వస్తుంది. ఈ మొబైల్లో మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 512GB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. మొబైల్ టైప్ Cతో వస్తుంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్తో వస్తుంది. ఈ మొబైల్ బ్యాటరీ అని చూసినట్టయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ మొబైల్ 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. సామ్సంగ్ గెలాక్సీ M01 స్పెసిఫికేషన్స్ కానీ చూసినట్టయితే ఈ మొబైల్ డ్యూయల్ ల్యాండ్ సిమ్స్తో వస్తుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 10తో వస్తుంది. వీళ్ళకి సంబంధించిన 1AI 2.0తో వస్తుంది. డిస్ప్లే కానీ చూసినట్టయితే 5.71 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది. ఈ మొబైల్ వస్తే మనకి TFT ఇన్ఫినిటీ V డిస్ప్లే ప్యానల్తో వస్తుంది. ఆస్పెక్ట్ రేషియో చూసినట్టయితే 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. స్క్రీన్ రిజల్యూషన్ వచ్చేసరికి 1560x720 పిక్సెల్స్. ఇందులో ప్రాసెసర్ చూసినట్టయితే మనకి స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇందులో కెమెరాస్ చూసినట్టయితే బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాస్ ఉంటాయి. ఒక కెమెరా సరికి 13 మెగాపిక్సెల్ కెమెరా f2.2 అపర్చర్తో వస్తుంది. ఇంకో కెమెరా సరికి 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా f2.4 అపర్చర్తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది f2.2 అపర్చర్తో. ఈ మొబైల్లో మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 512GB వరకు స్టోరేజ్ అయితే పెంచుకోవచ్చు. ఈ ఫోన్ మనకి మైక్రో USB తో వస్తుంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్తో వస్తుంది. ఈ మొబైల్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదు. ఈ మొబైల్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉండదు. ఈ మొబైల్ 4000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇవి రెండు ఫోన్స్ యొక్క ప్రైస్ గురించి, స్పెసిఫికేషన్స్ గురించి. ఫైనల్గా ఫోన్స్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అంటే రెండు మొబైల్స్లోనూ తక్కువ ప్రాసెసర్లు అయితే ఉన్నాయి. ఇవి హెవీ గేమింగ్ సపోర్ట్ అయితే చేయవు. అలా ఎక్కువ యాప్స్ యూస్ చేసుకోవడం కూడా మనకి వర్క్ అయితే చేయవు. సో మనకి యాప్స్, గేమ్స్ అని కాకుండా మనకి డిస్ప్లే బాగుండాలి, బ్యాటరీ ఎక్కువ ఉండాలి, కెమెరా బాగుండాలంటే ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్ మొబైల్స్ అని చెప్పుకోవచ్చు. సామ్సంగ్ గెలాక్సీ M01 ఏంటంటే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదు. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉండదు. సో ఈ మొబైల్ ఈ రెండు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది తీసుకోవాలనుకున్నవారు. ఇవి రెండు మొబైల్స్ యొక్క ప్రైస్ గురించి, స్పెసిఫికేషన్స్ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ఫాలో అవుతామండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.